హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. ఇక కథలోకి వెళ్తే తొలి మొద్దు ఎపిసోడ్ నెంబర్ 47. కంటెగోడ లేని ఆ డాబాకి దీక్ష తన ఆలోచనలో ఉండిపోయి కార్నర్లో నిలబడి బట్టలు ఆరేస్తూ ప్రమాదపు అంచుల్లో యష్కి కనిపిస్తుంటుంది. దీక్ష మీద కోపంతో వచ్చిన యష్ తను ప్రమాదపు అంచుల్లో ఉండటం చూసి కోపాన్ని మర్చిపోయి ఓ గాడ్ అని కంగారుగా దగ్గరికి వస్తాడు. ఆలోచనలో ఉండిపోయిన దీక్ష చూసుకోకుండా అడుగు అవతలకు వేయబోయి కింద పడబోతుండగా సడన్గా యష్ తన చెయ్యి పట్టుకుంటాడు. ప్రమాదపు అంచుల్లో దీక్ష యష్ చేయి పట్టుకొని వేలాడుతూ కనిపిస్తుంటుంది. ఒక్కసారిగా యష్ తనని మీదకు లాక్కొని తన నడుము మీద చేతులు వేసి చుట్టుకుంటాడు. అలా ఇద్దరూ దగ్గరగా ఉండేసరికి ఒకరి కలలో మరొకరు చూసుకుంటూ ఉంటారు. కొన్ని క్షణాలకు యష్ తనని వదిలేసి వెనక్కి జరిగి, అంత పరధ్యానం ఏంటి? ఇక్కడి నుంచి కింద పడి ఉంటే ఏమై ఉండేదో తెలుసా అని అడుగుతాడు కోపంగా చూస్తూ. ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను, చూసుకోలేదు యష్ అని అంటుంది. ప్రమాదపు అంచుల్లో ఉన్నావని తెలుసుకోలేనంతగా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. శృతి గురించి ఆలోచిస్తూ పరధ్యానంలో ఉండిపోయాను అని అంటుంది. యష్ ఇంకా కోపంగా చూస్తూ, శృతి దగ్గరికి ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు. తనకి నీ గురించి నిదానంగా చెప్పి నీ ప్రేమను గుర్తించేలా చేయాలని వెళ్ళాను అని అంటుంది. మరి చేశావా అని అడుగుతాడు కళ్ళెర్రజేసి చూస్తూ. లేదు అన్నట్టుగా తల ఊపుతుంది. మరి ఏ నమ్మకంతో తన దగ్గరికి వెళ్ళావు అని అడుగుతాడు. ఎంతైనా నేను కూడా తన స్నేహితురాల్ని కదా యష్, అందుకే వెళ్ళాను అని అంటుంది. శృతి గతం మర్చిపోకముందు నా మాట కంటే నీ మాటకు విలువిచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు. లేదు అన్నట్టుగా తల ఊపుతుంది. సో శృతికి నీ స్నేహం కంటే నా ప్రేమ నేనే ఎక్కువ కదా, నన్ను కాదని నీ మాటకు గౌరవం ఇస్తుందని ఎలా అనుకున్నావు అని అడుగుతాడు. దీక్ష దగ్గర సమాధానం లేక మౌనంగా ఉండిపోతుంది. అసలు మా ఇద్దరి విషయంలో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరివి అని అడుగుతాడు కోపంగా చూస్తూ. యష్ అలా తిడుతుంటే కన్నీళ్ళు పెట్టుకుంటూ నిలబడిపోతుంది. ఇంకొకసారి తన దగ్గరికి వెళ్ళినట్టుగా తెలిసిందో ఏం చేస్తానో నాకే తెలియదు దీక్ష. ఇప్పటి వరకు నీ వల్ల జరుగుతున్నది చాలు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు శృతి దగ్గరికి వెళ్తే మాత్రం అస్సలు ఊరుకోను. నువ్వు తనకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పి తన మొహం చూసుకుంటూ వెళ్ళిపోతాడు. యష్ సీరియస్గా వార్నింగ్ ఇచ్చేసరికి దీక్ష కన్నీళ్ళు పెట్టుకుంటూ నిలబడిపోతుంది. ఇలా రోజులు గడిచే కొద్దీ యష్ చేసే సినిమా ప్రయత్నాలు కూడా ఎక్కువ అవుతుంటాయి. ఎక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసినా కూడా అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయటం, నిరాశగా తిరిగి రావడం మామూలైపోతుంది. ప్రొడ్యూసర్, డైరెక్టర్, ప్రొడక్షన్ హౌస్ల చుట్టూ కాలు అరిగేలా తిరుగుతుంటాడు. అలా ఒకరోజు యష్ ఒక స్టూడియో నుంచి వచ్చి రోడ్డు మీద నడిచి వెళ్తుండగా శృతి సినిమా చేసే డైరెక్టర్ కారులో వెళ్తూ యష్ని చూసి కారు ఆపి, హలో మిస్టర్ యశోధర్ అని అంటాడు. యష్ ఆ డైరెక్టర్ని గుర్తుపట్టి మీరా అని అంటాడు. డైరెక్టర్ కారు దిగి ఎక్కడైనా ఛాన్స్ దొరికిందా అని అడుగుతాడు. లేదు సార్, ప్రయత్నిస్తున్నాను అని అంటాడు. చూడు యశోధర్, ఇక్కడ నెపోటిజమే రాజ్యమేలుతుంది. నీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. నీకు బ్యాక్గ్రౌండ్ లేని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సినిమా ఫీల్డ్లో నువ్వు అనుకున్నట్టుగా నిలవటం చాలా కష్టం. హీరోయిన్కి లిప్ కిస్ ఇవ్వకుండా హీరోగా నిలవటం కాని పని. ఇప్పటికైనా నేను చెప్పింది విను. నేను ఇవ్వబోయే ఛాన్స్ని మిస్ చేసుకోకు అని అంటాడు. చూడండి సార్, హీరో కావాలని పట్టుదల ఉంది, కానీ నా వ్యక్తిత్వాన్ని చంపుకోలేనని ఆల్రెడీ మీకు చెప్పాను. ఇప్పుడు అదే చెప్తున్నాను. అలాంటి సినిమాలు నేను చేయను. మీలాగే ఇంకో ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు కూడా అలాంటి సినిమా ఉంది చేస్తావా అని అడిగారు. మీకు చెప్పిన సమాధానమే వాళ్ళకి చెప్పాను. అలా ముద్దులు పెట్టుకునే సినిమాలు ఎప్పటికీ చేయను. నా పెదవుల మీద ముద్దు పెట్టే అర్హత ఎవరికి ఉండాలో వారికే ఉంటుంది. నాకు నేనుగా బిల్డప్ ఇచ్చుకోవడం కాదు, కానీ నా దగ్గర దేవుడిచ్చిన అందం ఉంది. ఆడుతూ పాడుతూ నేర్చుకున్న డ్యాన్స్ టాలెంట్ ఉంది. పట్టుదలతో నేర్చుకున్న యాక్టింగ్ టాలెంట్ ఉంది. ఒక మంచి సినిమాకి హీరో కావాలంటే ఈ లక్షణాలు ఉంటే చాలని అనుకుంటున్నాను. సో నా కాన్ఫిడెంట్ని దెబ్బ తీసుకోకుండా నా ప్రయత్నం నేను చేసుకుంటాను అని అంటాడు. యష్ మాటలకు ఆ డైరెక్టర్ పకపకా నవ్వుతుంటాడు. అతను ఎందుకు నవ్వుతున్నాడో తెలియక అర్థం కానట్టుగా చూస్తుంటాడు యష్. ఆ డైరెక్టర్ తన తల మీద ఉన్న ఇంత జుట్టు పట్టుకొని చూపిస్తూ, నిన్ను మించిన అందగాళ్ళు
నిన్ను మించిన యాక్టింగ్ టాలెంట్ ఉన్నవాళ్ళు, డాన్స్ టాలెంట్ ఉన్నవాళ్ళు సినిమా ఫీల్డ్‌లో ఇంతమందున్నారు. ఈ టాలెంట్స్‌ని ఉంటే సినిమా ఫీల్డ్‌లోకి రావచ్చు అనుకోవడం నీ పొరపాటు. సరేలే, ఇప్పటికే తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నావు. ఇంకా పూర్తిగా అలసిపోతే నువ్వే నా దగ్గరికొస్తావు. ఇదిగో నా విజిటింగ్ కార్డ్ అంటూ ఆ డైరెక్టర్ కార్డ్ తెచ్చి వెళ్ళిపోతాడు. యష్ ఆ విజిటింగ్ కార్డ్‌ని నిర్లక్ష్యంగా నలిపి పక్కకు పడేసి వెళ్తుంటాడు. మరికొన్ని రోజులకు ఓ షూటింగ్ స్పాట్‌కి వెళ్ళి ప్రొడ్యూసర్‌ని కలుస్తాడు. ఇదెక్కడ గోలయ్యా! ముద్దులు పెట్టుకోకుండా సినిమా చేయడం అనేది ఎక్కడా కుదరదు. నీలాంటి వాళ్ళు అవకాశాలు రాక చస్తుంటే, ఇలాంటి సీన్‌లు చేయను, అలాంటి సీన్‌లు చేయనని పెద్ద టాప్ హీరోలా చెప్తున్నావేంటి? అంటూ యష్ మీద చిరాకు పడతాడు ప్రొడ్యూసర్. అది నా అభిప్రాయం సార్. ఇష్టమైతే ఛాన్స్ ఇవ్వండి. లేకపోతే లేదని చెప్పండి. ఇంతకంటే నేనేమీ చెప్పలేను అని అంటాడు యష్. సరేనయ్యా! నిన్ను చూస్తుంటే కాదనలేక పోతున్నాను. మరో నెల రోజుల్లో ఈ షూటింగ్ అయిపోతుంది. నెక్స్ట్ నేను ప్రొడ్యూస్ చేయబోయే సినిమాకి నిన్ను హీరోగా పెట్టుకుంటాలే కానీ, నువ్వు రోజు ఈ సినిమా షూటింగ్‌కి వస్తుండు. రోజు టచ్‌లో ఉంటే నేను కూడా నీ మీద ఒక అభిప్రాయానికి వస్తాను అని అంటాడు. ఆ మాటలు నమ్మి యష్ సంతోషపడుతూ థ్యాంక్ యూ సార్ అని అంటాడు. సరే, రేపటి నుంచి ఇక్కడికి వచ్చేయి అని చెప్తాడు ప్రొడ్యూసర్. పక్క నిలబడ డైరెక్టర్ ఆ మాటలు వింటుంటాడు. అలాగే సార్, రేపటి నుంచి ఖచ్చితంగా వస్తాను అని చెప్పి యష్ వెళ్ళిపోతాడు. పక్కనున్న డైరెక్టర్ యష్ వెళ్ళిపోగానే ప్రొడ్యూసర్ దగ్గరికొచ్చి ముద్దుకు నిరాకరిస్తున్న అతనికి సినిమా ఛాన్స్ ఇస్తానడం ఏంటి సార్ అని అడుగుతాడు. అనగానే ఇస్తామా డైరెక్టర్? మనకి షూటింగ్ స్పాట్‌లో వర్కర్లు తక్కువయ్యారు కదా! ఈ సినిమా అయిపోయే వరకు ఇతన్ని ఓ వర్కర్‌గా యూజ్ చేసుకుందాం. రేపటి నుంచి వస్తానన్నాడు కదా! ఆ పనులు, ఈ పనులు చేయించుకుంటూ ఇంత భోజనం పెట్టండి అని చెప్తాడు. ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ చెప్పింది విని మౌనంగా ఉంటాడు. మరుసటి రోజు యష్ అనుకున్నట్టుగానే షూటింగ్ స్పాట్‌కొస్తాడు. కుక్కల కంటే హీనంగా చూస్తారని ఒక్కసారి ప్రతాప్ గారు అన్నట్టే యష్ జీవితంలో కూడా అలాంటి రోజు వచ్చింది. సినిమా ఛాన్స్ వస్తుందనే ఆశతో వాళ్ళు చెప్పే ప్రతి అడ్డమైన పని చేయటానికి ఒప్పుకుంటాడు. ఆ రోజంతా హీరో హీరోయిన్లకి ఎండకి మేకప్‌లు పోకుండా గొడుగులు పట్టడం, కెమెరాలు మోయటం, షూటింగ్ సెట్టింగ్‌లను ఊడ్చి క్లీన్ చేయటం, ఇలా వాళ్ళు చెప్పే ప్రతి పనిని కూడా కాదు లేదనకుండా చేస్తుంటాడు. సాయంత్రానికి షూటింగ్ అయిపోవడంతో ఆ ప్రొడ్యూసర్ వచ్చి యష్ భుజాన్ని తట్టి, "పనికి వస్తావయ్యా! రోజు ఇలా వచ్చి కనిపిస్తూ ఉండవు. ఇవాళ షూటింగ్ అయిపోయింది కాబట్టి మొత్తం ఊడ్చి క్లీన్ చేసి మళ్ళీ రేపు వచ్చెయి" అని అంటాడు. యష్ అతని ముందు చేతులు కట్టుకొని నిలబడి, "మీరు నాతో ఎన్ని పనులైనా చేయించుకోండి సార్. మీరు చెప్పిన ప్రతి పని చేస్తాను. కానీ మీరు తీయబోయే నెక్స్ట్ సినిమాలో మాత్రం నాకు అనుగుణంగా హీరో ఛాన్స్ ఇప్పించండి" అని అంటాడు. "ఇద్దామయ్యా! ఇవ్వటానికే కదా నిన్ను రమ్మన్నది. ఇప్పుడు చేయబోయే సినిమా షూటింగ్ అయిపోయే వరకు ఈ పనులు చేసుకుంటూ ఉండు. నెక్స్ట్ సినిమాలో నువ్వే హీరోవి" అని చెప్పి, "ఏయ్ బాబు! ఇతనికి ఒక చీపురు ఇవ్వండి, ఊడ్చి వెళ్ళిపోతాడు" అని చెప్పుకుంటూ ప్రొడ్యూసర్ కారెక్కి వెళ్ళిపోతాడు. అతని వెనకే డైరెక్టర్ కూడా యష్‌ని కాస్త బాధగా చూస్తూ వెళ్ళిపోతాడు. కాసేపట్లో ఆర్టిస్టులు కూడా వెళ్ళిపోగానే యష్ చేతికి చీపిరి వస్తుంది. ఈ విషయం తెలుసుకున్న దీక్ష అక్కడికొచ్చేసరికి యష్ చీపిరి పట్టుకొని షూటింగ్ సెట్టింగ్‌ని ఊడుస్తుంటాడు. ఆ పని చేయటానికి యష్‌కి కష్టంగా ఉన్నా ఆ కష్టాన్ని భరిస్తూ చేస్తుంటాడు. యష్‌ని అలా చూసేసరికి దీక్ష గుండె తరుక్కుపోతుంటుంది. ఒకప్పుడు కింద పడ్డ పెన్ ఇవ్వడానికి ఒప్పుకొని యష్ ఇప్పుడలా చీపిరి పట్టుకోవడం చూసి దీక్ష కోపంతో దగ్గరికొచ్చి యష్ చేతిలో ఉన్న చీపిరి తీసి అవతలకేసి, "ఇంతగా దిగజారిపోయావేంటి యష్" అని అడుగుతుంది. వాళ్ళ వాదనని మిగతా వర్కర్లు కూడా చూస్తుంటారు. "నువ్వెందుకొచ్చావు ఇక్కడికి" అని అడుగుతాడు. "ముందు నేనడిగిన దానికి సమాధానం చెప్పు. ఈ చీపురు పట్టుకునే కర్మ నీకేంటి యష్" అని అడుగుతుంది. "ఈ ప్రొడ్యూసర్ నెక్స్ట్ సినిమాలో హీరో ఛాన్స్ ఇస్తానన్నాడు. దానికోసం ఈ పాటలు తప్పవు" అని అంటాడు యష్. "నువ్వు హీరో అవ్వడం అంటే నాకు కూడా ఇష్టమే. కానీ నువ్విలా దిగజారిపోవడం నచ్చటం లేదు" అని అంటుంది దీక్ష కోపంగా చూస్తూ. "అడగగానే వేషాలివ్వడానికి మన దగ్గర డబ్బు లేదు, బ్యాక్‌గ్రౌండు లేదు. వాళ్ళు చెప్పిన పనులు చేయడానికి ఈ 2 చేతులు మాత్రమే ఉన్నాయి దీక్ష" అని అంటాడు. "వద్దు యష్. శృతి గతం గుర్తు చేయటానికి ఇంకా ఏదైనా ప్రయత్నం చేద్దాం కానీ నువ్వు ఇలాంటి పనులు చేయొద్దు యష్" అని అంటుంది కన్నీళ్లు పెట్టుకుంటూ. తన మాటలకి చిరాకు పడుతూ,
నన్ను విసిగించకుండా నువ్వు వెళ్ళు దీక్ష అని అంటాడు కోపంగా. నువ్వు ఇలాంటి పనులు చేస్తే నేను ఊరుకోను యష్ అని అంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పానా అని కసురుతాడు. మిగతా వర్కర్లు అందరూ వీళ్ళని చూస్తుంటారు. ఇంటికి వెళ్దాం రా యష్ అని అంటుంది. నేను ఇప్పుడే రాను, మర్యాదగా నేను చెప్పేది విని ఇక్కడి నుంచి వెళ్ళు అంటాడు సీరియస్గా చూస్తూ. దీక్ష కన్నీళ్ళు పెట్టుకుంటూ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా చూసి ఇక ఏమీ మాట్లాడలేక యష్ని చూస్తూనే అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతుంటుంది. తను వెళ్ళిపోగానే ఆ వర్కర్లో ఒక అతను యష్ దగ్గరికి వచ్చి, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకన్నా, చూస్తుంటే బాగా చదువుకున్న వాడిలా ఉన్నావు, ఏదైనా ఉద్యోగం చూసుకొని బతకొచ్చు కదా అన్న. ఆవిడ అన్నట్టు ఈ చీపురు పట్టుకోవడం ఎందుకు అని అడుగుతాడు. యష్ సమాధానం చెప్పకుండా బాధతో మౌనంగా ఉండిపోతాడు. ఆ ప్రొడ్యూసర్ నిన్ను రమ్మంది నీతో ఇలా పనులు చేయించుకోవడానికే కానీ హీరో ఛాన్స్ ఇవ్వడానికి కాదన్నా అని అంటాడు. అది విని యష్ ఆశ్చర్యంగా చూస్తుంటాడు. నిన్న నువ్వు ఆ ప్రొడ్యూసర్తో మాట్లాడి వెళ్ళిపోగానే ప్రొడ్యూసర్ డైరెక్టర్తో చెప్పిన మాటలు విని నీకు చెప్తున్నాను అని వాళ్ళ ఇద్దరి సంభాషణ చెప్తాడు. మరొకసారి మోసపోయారని యష్కి అర్థమవుతుంది. ఇక్కడ అంతే మోసాలు ఉంటాయన్నా, అందితే డబ్బులు తీసుకుంటారు లేదా ఇలా పనులు చేయించుకుంటారు. నువ్వు ఈ ప్రొడ్యూసర్ని నమ్ముకోవడం అనవసరం అన్నా, వెళ్ళి ఇంకెక్కడైనా ప్రయత్నం చేసుకో అని చెప్తాడు. దీక్ష దూరంగా విసిరేసిన చీపురు వైపు యష్ బాధగా చూస్తుండిపోతుంటాడు. ఇంటికి వచ్చిన దీక్ష యష్ గురించి చెప్పి కన్నీళ్లు పెడుతుంటుంది. దీక్ష మాటల్లో అంతా విన్న ప్రతాప్ గారు బాధపడుతుంటే పద్దు ఏడుస్తూ, నా కొడుక్కి ఏమిటండి ఇలాంటి కర్మ పట్టింది, వీడు ఎందుకు ఇలా తయారవుతున్నాడు అంటూ కన్నీళ్లు పెడుతుంటుంది. ఇంటికి రమ్మని ఎంతగానో చెప్పాను మావయ్య గారు, కానీ యష్ నన్ను తిట్టి పంపించాడు అంటూ కన్నీళ్లు పెడుతుంటుంది. పద్దు దీక్ష వైపు కోపంగా చూస్తూ, నిన్ను తిట్టక బుజ్జగిస్తాడనుకున్నావా, అసలు వాడికి ఈ పరిస్థితి తెప్పించిందే నువ్వు అని అంటుంది. నేనేం చేశాను అత్తయ్య గారు అని అడుగుతుంది దీక్ష కన్నీళ్ళు పెట్టుకుంటూ. ఈ పాటికి వాణ్ణి నీ కొంగున కట్టేసుకొని ఉంటే వాడు శృతి అంటూ ఇలాంటి అడ్డమైన పనులన్నీ చేసేవాడా, వాడి భార్యగా నువ్వు వాడి పక్కన పడుకుని ఉంటే శృతి అంటూ వెళ్ళేవాడా అని ప్రశ్నిస్తుంది. దీక్ష కన్నీళ్ళు పెట్టుకుంటూ మౌనంగా ఆ మాటలను భరిస్తుంటుంది. వాడు నీ గురించి పట్టించుకోకుండా ఆ శృతి అంటూ తిరగడానికి అసలు కారణం నువ్వే. నా కొడుకు చీపిరి పట్టుకునే వరకు వచ్చాడంటే ముమ్మాటికి నువ్వే కారణం. అసలు మీ ఇద్దరికి ఈ పెళ్లి జరగకపోయినా నా కొడుకు బాగుండేవాడేమో అని అంటుంది పద్దు కన్నీళ్ళు పెట్టుకుంటూ. నోరు అదుపులో పెట్టుకో పద్దు. ఆవేశం వస్తే వెనక ముందు చూడకుండా ఎంత మాట అంటే అంత మాట అంటావు. నీ మాటల వల్ల అవతలి వాళ్ళు ఎంత బాధపడతారో అనేది ఎందుకు గుర్తించావు అని అడుగుతాడు ప్రతాప్ గారు భార్య మీద కోపం తెచ్చుకుంటూ. నేను కూడా బాధపడుతూనే మాట్లాడుతున్నానండి. ఇవాళ నా కొడుకు గురించి వింటుంటే నా గుండె తరుక్కుపోతుంది. వాడు ఇంకా ఎంతకి దిగజారిపోతాడేమోనని భయంగా ఉంది అంటూ పద్దు ఏడుస్తుంటుంది. పద్దు కడుపు తీపి బాధ ప్రతాప్ గారికి దీక్ష కూడా అర్థమయ్యి మౌనంగా ఉండిపోతారు. నైట్ 10 అవుతుండగా యష్ ఇంటికి వస్తాడు. ఎవరితో మాట్లాడకుండా భోజనం చేసి రూమ్లోకి వెళ్తాడు. దీక్ష కూడా పడుకోవడానికి రూమ్లోకి వెళ్ళబోతుండగా, ఒక్క నిమిషం ఆగు అని పద్దు గొంతు కోపంగా వినిపిస్తుంది. దీక్ష ఆగిపోయి, ఏంటి అత్తయ్య గారు అని అడుగుతుంది. ప్రతాప్ గారు నిద్రపోతున్నాడా లేదా అని పద్దు రూమ్లోకి వెళ్ళి తొంగి చూస్తుంది. ప్రతాప్ గారు నిద్రపోతూ కనిపిస్తారు. పద్దు దీక్ష చేపట్టుకొని బయటికి తీసుకెళ్తుంది. ఏంటి అత్తయ్య గారు ఇక్కడికి తీసుకొచ్చారు అని అడుగుతుంది ఆశ్చర్యంగా చూస్తూ. ఇవాళ నువ్వు నా కొడుకు ఒకటి కావాలంటే నేను చెప్పినట్టుగా వినాలి అని అంటుంది పద్దు ఆర్డర్ వేస్తున్నట్టుగా. ఏం చెప్పాలనుకుంటున్నారు అని అడుగుతుంది దీక్ష కాస్త భయంగా చూస్తూ. కొన్ని క్షణాలకి పద్దు చెప్పే మాటలు విని దీక్ష కంగారు పడుతూ, తప్పు అత్తయ్య గారు, నన్ను పురుగులాగా చూసే యష్ ముందు నా ఆత్మగౌరవం చంపుకొని అలా చేయలేను అని అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. నువ్వు వాడికి పరాయదానివి కాదు, కట్టుకున్న భార్యవి. నీ భర్త కళ్ళకి నువ్వు అలా కనిపించినంత మాత్రాన నీ ఆత్మగౌరవం కించపరుచుకున్నట్టు కాదు. తప్పు అని అనుకుంటే తప్పు అంతకంటే కాదు, అందుకే నేను చెప్పినట్టుగా చెయ్యి అని వార్నింగ్ ఇస్తుంటుంది. మరి పద్దు ఏం చెప్పబోతుంది, అది దీక్ష ఒప్పుకుంటుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. ఈ ఫ్లాష్ బ్యాక్లో ప్రతి పాయింట్ కూడా చాలా ముఖ్యమైనదండి. దయచేసి బోర్ అనుకోకుండా చూడండి. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాము.